ఉంది. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆయన మెదడులో వచ్చిన ఆలోచన ఇది. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఫీజులు కట్టలేక ఉన్నత విద్య చదవలేక జీవితాల్లో మార్పు రాక అంధకారంలో అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడుతున్న రోజులవి. వీళ్లకి ఏ రకంగా అయినా ప్రభుత్వం సహాయం చేయాలి. ఉన్నత విద్య, ఇంజనీరింగ్, టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కానీ వీటి ఫీజులు కట్టలేని పరిస్థితి లక్షలాది కుటుంబాలకి ఆ రోజు ఆ పరిస్థితి ఉండేది. 2004 ఎన్నికల్లో ప్రభుత్వం వచ్చిన తర్వాత సహాయం అందించాల్సిందే అన్న ఒక దృఢ సంకల్పంతో ఆనాటి పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ గారు ఆనాటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేకూర్చిన విషయం ఇది. కాలేజీలు నిలవాలంటే స్టూడెంట్స్ కావాలి, స్టూడెంట్స్ చదువుకోవాలంటే కాలేజీలు కావాలి, ఉన్నత విద్య, సాంకేతిక విద్య చదవాలంటే వేల రూపాయలు, లక్షల రూపాయల కట్టాల్సిన పరిస్థితుల్లో గరీబోలు ఉండాలి. కట్టలేక ఆనాడు కేవలం బిఏలు, బీకాములు చేసి సరైన ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్న రోజులవి. కొన్ని సంవత్సరాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు అగ్రవర్ణాలలో ఉన్న పేద పిల్లలు చదువుకోలేని జీవితాలు ముందుకు పోక ఇబ్బందులు పడుతున్న రోజులవి. అప్పుడుగా సాఫ్ట్వేర్ ప్రపంచంలో దూసుకుపోతున్న రోజులవి. ఫీ రీఎంబర్స్మెంట్ ప్రోగ్రాము 2004 తర్వాత ఇంప్లిమెంట్ అయినాక ఇంజనీరింగ్ డిగ్రీలు ఇవాళ చేసి వేలాది మంది, లక్షలాది మంది తెలుగు యువత ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థలకి మేనేజ్మెంట్ గా దిక్సూచిగా ఉన్నారంటే ఫీ రీఎంబర్స్మెంట్ కారణం. ఇది కేవలం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆర్ అగ్రవర్ణాలలో ఉన్న వెనుకబడ్డ తరగతులకే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మార్చిన స్కీమ్ ఇది. దేశ జీడీపీని పరుగులెత్తించిన స్కీమ్ ఇది. ఇవాళ అటువంటి స్కీమ్ ని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏ గతి పట్టిందంటే మళ్ళా రేవంత్ రెడ్డి గురించి ఆలోచన చేస్తే వాళ్ళ మేనిఫెస్టో యాదికొస్తుంది నాకు. యువ వికాసం పేరు మీద ముఖ్యమంత్రి కాగానే అన్ని బకాయిలు చెల్లించేస్తాం, ఈబీసీలు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ ఉన్న ప్రత్యేకంగా వాళ్ళ ఇన్కమ్ స్లాబ్ ని మారుస్తాం, 5 లక్షల భరోసా కార్డుని ఇప్పిస్తాం, ల్యాప్టాప్లు ఇస్తాము, హాస్టల్ ఫీజులు కట్టేందుకు కూడా ఈ 5 లక్షల రూపాయల ఏదైతే భరోసా కార్డు ఉందో అది పనికొస్తుంది. ఇక మన ఏమెత్తుకపోమను షోరూమ్ లో దగ్గర స్కూటీలు, ప్రతి గ్రాడ్యుయేట్ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చేస్తే స్కూటీలు ఇస్తాం. ఇక్కడ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉందంట. మా శ్రవంతమ్మ చెప్తున్నారు, నేను చెప్తలేను, శ్రవంతి గారు చెప్తున్నారు. ఫస్ట్ ఇడికెళ్ళే మొదలుపెట్టు స్కూటీలు ఎత్తుకపోడు. పాత బకాయిలు 10,000 కోట్లు, కొత్త బకాయిలు 2,000 కోట్లు. ఆ తర్వాత వందలాది సంఖ్యలో కాలేజీలు హైకోర్టుకు పోయినాయి. గవర్నమెంట్ ఏమన్నది, జూలై 31 లోపల 2nd, 3rd, 4th ఇయర్ స్టూడెంట్స్ అందరికి కూడా వాళ్ళ బకాయిలు క్లియర్ చేస్తామన్నది. 15 ఆగస్టు లోపల ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ బకాయిలు అన్ని కూడా క్లియర్ చేస్తామన్నది. హైకోర్టు కాలేజ్ యాజమాన్యాలకి పిల్లలని ఫీజు అడగకండి,
స్టేట్ గవర్నమెంట్ కమిట్ చేసింది కోర్టుకి. అప్పటిదాకా వెయిట్ చేయండి అని హైకోర్టు చెప్పడం జరిగింది. ఇవాళ ఈయన నెలకి 200 కోట్లు కడతా అంటాడు ముఖ్యమంత్రి. నీకున్న 12,000 కోట్ల బకాయిలకి ఇంట్రెస్ట్ కూడా సరిపోవు. 200 కోట్లు కడితేనట స్టూడెంట్ కి 30 రూపాయల 300 రూపాయల 300 రూపాయలు వస్తాయట. ముక్కులో పెట్టుకుంటారా పొట్టోడ? అంటే 200 కోట్లు ఇస్తే ఈయన ఇంట్రెస్ట్ కే సరిపోదు. పొట్టోడు ఎప్పటిదాకా ఉందాం అనుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఇవాళ ఎలక్షన్ పెడితే ఇదే విద్యార్థులందరూ నిన్ను బొందలేసి తొక్కుతారు, నీ పార్టీని. నిన్ను ప్రభుత్వంలోకి వచ్చి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నది. ఈ రేవంత్ మెస్సీని పిలిచి ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతున్నాడు. ఈ విద్యార్థులతోటి వాళ్ళ జీవితాలతోటి ఫుట్బాల్ ఆడుతున్నాడు. నెలకి 200 కోట్లు ఇస్తా, బిచ్చం వేస్తా, 7 కేళ్ళు కడతావు చెప్పాలనా? పుట్టోడా భూమి అమ్మినం ఈ మధ్య. దాని వివరాలే ఏడున్నాయి. రాయదుర్గంలో 3 ఎకరాలు అమ్మితే 2,500 కోట్లు వచ్చినాయి. అదే రాయదుర్గంలో మళ్ళా మొన్న మేల 6.5 ఎకరాలు అమ్మితే 1,500 కోట్లు వచ్చినాయి. రాయదుర్గంలో మళ్ళా మేల 5 ఎకరాల 10 గుంటలు అమ్మితే 204 కోట్లు వచ్చినాయి. 1,040 కోట్లు వచ్చినాయి. ఎకరం 204 కోట్లకి. మళ్ళా ఉస్మాన్ సాగర్ లా ఈ మధ్య 48 ఎకరాలు అమ్మితే 3,500 కోట్ల దాకా వచ్చినాయి. ఇయే 8,500 కోట్లు. పొట్టోడా ఈ 8,500 కోట్లు కట్టు, తక్షణమే కట్టు, ఇమీడియట్ గా కట్టు. ఏమైనా ఆ గద్దముక్కోడు నేర్పించిపోయిందండి. గద్దముక్కోడు ఏం నేర్పించిపోయిందంటే పిల్లలు జెన్సీ వాళ్ళకి తెలుసా గద్దముక్కోడు అంటే? తెలుసా? కేసీఆర్ అంట. నా స్పీచ్లు చూస్తారైతే మీరు. గద్దముక్కోడు ఏం నేర్పించిపోయిందంటే, ఒకప్పుడు ప్రభుత్వాలు ఉంటుండే, చంద్రబాబు నాయుడు ఉన్నా, రాజశేఖర రెడ్డి ఉన్నా, అంతకంటే ముందున్నా, వెల్ఫేర్ స్కీమ్స్ కి ఏ రకంగా ఇబ్బందులు లేకుండా నడిపించే ఒక దృఢ సంకల్పం ఉంటుండే. ఆనాటి మంత్రి విద్యా రంగం డి శ్రీనివాస్ లాంటి ఎల్ఎల్బీలు చేసి ఉన్నత విద్యని సంపాదించుకున్న వాళ్ళ చేతిలో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా ఉంటుండే. ఇప్పుడు ఎడ్యుకేషన్ లేని ఎడ్యుకేషన్ మంత్రి మీ ముఖ్యమంత్రి. మీరు కాలేజీలో అందరు కాలేజీలో కదవా? ఈ పొట్టోడు ఏమంటాడు, స్కూల్లో ఏబిసిడి నేర్చుకోకపోతే కాలేజీలో నేర్పియరా? మీకు ఏబిసిడి నేర్పండి, నేర్పుతారా మీ టీచర్, మీ లెక్చరర్ నేర్పుతారా? మళ్ళా వాపస్ ప్రైమరీకి పంపుతాడు. మళ్ళా నువ్వు పుట్టోడా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు, ఆయన బ్రహ్మాండంగానే చేసుకుంటాడు అడ్మినిస్ట్రేషన్. ఆయన 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన జీవిత కాలంలో. ఆయన దగ్గరకు పోయి ఏబిసిడీలు నేర్చుకొని రాయి. ఆయన ఎందుకు నేర్పలేదు ఆయననే అడగాలి. ఇక సోషల్ వెల్ఫేర్ మంత్రి గారు అడ్లూరి లక్ష్మణ్ గారు, మైనారిటీ వెల్ఫేర్ మంత్రి గారు